తెలంగాణ ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న గ్లోబల్ సమ్మిట్ ఎక్స్పోలో ప్రభుత్వం నిర్మిస్తున్న కొత్త ఉస్మానియా జనరల్ ఆసుపత్రి మోడల్ను ప్రత్యేకంగా ఏర్పాటు చేశారు. హైదరాబాద్ గోషామహల్లోని 26 ఎకరాల విస్తీర్ణంలో దీనిని నిర్మిస్తున్నారు. మొత్తం 2,700 కోట్లతో ఉస్మానియా జనరల్ హాస్పిటల్తో పాటు ఒక మెడికల్ కాలేజీని కూడా నిర్మాణం చేస్తున్నారు. 32 లక్షల స్క్వేర్ ఫీట్ బిల్డప్ ఏరియాతో రూపొందుతున్న ఈ నూతన భవనం 2,000 బెడ్ల కెపాసిటీతో అత్యాధునిక వైద్య సేవలను అందించనుంది. మనము సమ్మిట్లో అయితే గ్లోబల్ సమ్మిట్లో ప్రెజెంట్ హెల్త్ కేర్కి సంబంధించింది అయితే కనిపిస్తుంది. ఈ స్టాల్ ప్రత్యేకంగా మనం ఈ మోడల్ని చూసుకుంటే వర్చువల్గా అయితే డిజైన్ చేశారు. సో ఉస్మానియా హాస్పిటల్ అంటే ఇది ఒక హెరిటేజ్కి సంబంధించిన హాస్పిటల్, ఇది డిమాలిష్ అవ్వడం అయితే జరుగుతుంది. సో ప్రత్యేకంగా దీన్ని ఇక్కడ ఎలా అయితే నెక్స్ట్ ఇంకో 20 ఇయర్స్లో హాస్పిటల్ ఎలా ఉండబోతుంది అనేది ఒక చిన్నపాటి వర్చువల్ ట్రీట్ లాగా వర్చువల్గా మనకైతే డిస్ప్లే చేయడం అయితే జరిగింది. ఇది నవాబ్ కాలంలో కట్టిన హాస్పిటల్. సో అప్పుడు ఎలా ఉండేది అండ్ ఆఫ్టర్ 20 ఇయర్స్ ఎలా ఉండేదనేది మనం డిఫరెన్స్ చూడొచ్చు. సో ప్రెసెంట్ గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ ఉస్మానియా జనరల్ హాస్పిటల్ సో మోడల్ మేడ్ బై మనకి ఆర్కిటెక్ట్స్ మోడల్ మేకర్స్ ఉన్నారు. సో వాళ్ళ డిస్ప్లేస్ స్కేల్ అండ్ వీటికి సంబంధించిన హాస్పిటల్ యొక్క ఇన్ఫ్రాస్ట్రక్చర్ని మనకి బిల్డింగ్స్ రూపంలో పార్కింగ్ ఎలా ఉండాలి అండ్ బాచరీ అండ్ గ్రీన్ లైన్ అంటే ఎకరాస్ నుండి ఇక్కడ వరకు చూస్తున్నట్లయితే మొత్తం హాస్పిటల్కి సంబంధించింది అయితే మనకు కనిపిస్తుంది. గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ ఇది ఒక కొత్తగా మెడికల్కి సంబంధించిన కేర్ని అయితే తీసుకుంటుంది. సో మనకి ఇక్కడ అకాడమిక్ బ్లాక్ చదువుకుంటున్న స్టూడెంట్స్, ఉస్మానియా హాస్పిటల్లో చదువుతున్న స్టూడెంట్స్ లేదా వర్క్ చేస్తున్న స్టూడెంట్స్ అందరి కోసం ఫీమేల్ హాస్టల్ అండ్ ఫ్యాకల్టీ కోసం బాయ్స్ హాస్టల్, పార్కింగ్ స్పేస్ ప్రతి ఒక్కటి ఒక ఉస్మానియా హాస్పిటల్లో ఇది చాలా హెరిటేజ్కి సంబంధించిన విషయం కాబట్టి అండ్ దీన్ని ఇంకొంచెం ఇన్నోవేటివ్గా ఎక్స్టెండ్ చేస్తూ 20 ఇయర్స్లో మన ఉస్మానియా హాస్పిటల్ ఇలా ఉండబోతుంది అనేది మనకైతే ఒక డెమో రూపంలో అయితే చూపించబోతున్నారు. మనకి సర్వీస్ బ్లాక్ ఉంది, ధర్మశాల ఉంది, ఫీమేల్ హాస్టల్ ఉంది, ఫ్యాకల్టీ రెసిడెన్స్ ఉంది, దాంతోపాటు ప్లే గ్రౌండ్ ఉంది. అండ్ ఈ ఆర్కిటెక్చర్ ఏదైతే చూస్తున్నామో నెక్స్ట్ 20 ఇయర్స్లో మనకి ఉస్మానియా హాస్పిటల్ ఇలా ఉండబోతోంది. సో హెరిటేజ్కి సంబంధించిన హాస్పిటల్ కాబట్టి నవాబ్ కాలం అంటే దాదాపుగా కొన్ని ఇయర్స్ నుండి వస్తున్న హాస్పిటల్ కాబట్టి చాలా డిమానిష్ అవుతోంది. సో ఎక్కువగా దాన్ని ఎవరు పట్టించుకోకుండా ఉండడం వల్ల అది మొత్తానికి పాడయ్యే ఛాన్సెస్ ఎక్కువగా కనిపిస్తుంది. సో అలాంటిది ఇన్నోవేటివ్ ఐడియాస్తో ఇప్పుడున్న ట్రెండ్ని, ఆర్కిటెక్చర్ని, ఇంటీరియర్స్ని యూజ్ చేస్తూ మన ఉస్మానియా హాస్పిటల్ ఇంకొక 20 ఇయర్స్లో ఇలా ఉండబోతుంది అన్నట్టుగా డెమో అయితే చూపించారు. సో ఇదంతా మెడికల్కి సంబంధించినది అండ్ మెడికల్లో ప్రతి ఒక్క స్టూడెంట్, ఫ్యాకల్టీ, బాయ్స్ హాస్టల్, గర్ల్స్ హాస్టల్ ప్రతి ఒక్కరికి ఏ విధంగా ఉండాలి, పార్కింగ్ ప్లేసెస్ ఏంటి, స్లాట్స్ ఏంటి, బ్లాక్ ఏలో ఏం ఉంటుంది, బ్లాక్ బిలో ఎక్కడ ఉంటుంది, మార్చరీ ఎక్కడ ఉండాలి, సో డిస్ప్లేలు అయితే పెట్టడం జరిగింది. అండ్ ఇక్కడికి వచ్చిన స్టూడెంట్స్ కూడా చాలా ఇంట్రెస్టింగ్గా తెలుసుకుంటున్నారు.